టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఈరోజు ద హిందూ అనాలిసిస్లో ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అని చూద్దామా. డేట్ 11/2/2024 క్లాస్ డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. రైట్. సో అయితే ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ అనేది చూడమ్మా. వాట్ ఆర్ ది చేంజెస్ ఇన్ ది న్యూ వాటర్ యాక్ట్. రైట్. ఈ ఆర్టికల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. జనరల్ స్టడీస్ పేపర్ 3లో ఎన్విరాన్మెంట్లో మనకి ఈ టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్. ఎస్. సో అయితే దీని గురించి డీటెయిల్డ్గా నేను ఇప్పుడు క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అయితే సింప్లీ కొత్త వాటర్ యాక్ట్ అనేది చేంజ్ చేస్తున్నామని చెప్తున్నారు, అవునా. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, అయితే వాటర్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ సబ్జెక్ట్లో ఉన్నది అనేది మనకు తెలియాలి. రైట్. ఎస్. అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ 7 ప్రకారం మనకి 3 లిస్ట్స్ అనేవి చెప్పడం జరిగింది, అవునా. సో సెంట్రల్ లిస్ట్ అని, స్టేట్ లిస్ట్ అని, కాన్కరెంట్ లిస్ట్ అని 3 లిస్ట్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. సో ఈ లిస్ట్స్ ప్రకారం సెంట్రల్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద కేవలం పార్లమెంట్ లెజిస్లేషన్ చేయగలది. స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద స్టేట్ మాత్రమే లెజిస్లేషన్ చేయగలది. కాన్కరెంట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద సెంటర్ కానీ స్టేట్ కానీ లెజిస్లేషన్ అనేది చేయగలది, అవునా. రైట్. అయితే ఇది గుర్తుంచుకోండి. అయితే ఇప్పుడు నేను ఏదైతే వాటర్ యాక్ట్ అనేది కొత్తది వచ్చింది అని చెప్తున్నానో, అసలు ప్రీవియస్గా చూడండి, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన వాటర్ బాడీస్ని కాపాడుకోవడానికి క్లియర్, ఇండియాలో ఉన్న రివర్స్ కానీ పాండ్స్ కానీ వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్జర్వ్ చేసుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇండిపెండెన్స్ తర్వాత 1974లో ఒక చట్టం అనేది తయారు చేయడం జరిగింది. ఏంటది? దట్ ఈస్ ది వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్. వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1974. ఈ 74 యాక్ట్ అనేది తీసుకొని రావడం జరిగిందనమాట. సో దీన్ని ఇప్పుడు చేంజ్ చేయాలి అని చూస్తున్నాం. రైట్. అయితే ఈ లెజిస్లేషన్ అనేది పార్లమెంట్లో 1974లో పాస్ అవ్వడం అనేది జరిగింది. రైట్. సో అయితే ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు మై క్వశ్చన్, వాటర్ అనేది ఏ సబ్జెక్ట్లో ఉంది? దట్ ఈస్ ఎ క్లియర్ థింగ్. వాటర్ అనేది స్టేట్ సబ్జెక్ట్లో ఉంది సార్. వాటర్ అనేది స్టేట్ సబ్జెక్ట్లో ఉన్నప్పుడు మరి కేవలం స్టేట్ గవర్నమెంటే కదా లెజిస్లేషన్ చేయాలి, అవునా. సెంట్రల్ గవర్నమెంట్ లెజిస్లేషన్ చేయడం ఏంటి అని మీకు డౌట్ వచ్చింది కదా. రైట్. దిస్ ఈజ్ ఫైన్. సో అందుకని ఇక్కడ క్లియర్గా జాగ్రత్తగా వినండి. మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కొన్ని ప్రొవిజన్స్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఆ ఆర్టికల్స్ అండ్ ప్రొవిజన్స్లో క్లియర్గా చెప్పారు. అఫ్ కోర్స్ స్టేట్ సబ్జెక్ట్లో ఉన్న మ్యాటర్స్ మీద స్టేట్ గవర్నమెంట్ మాత్రమే లెజిస్లేషన్ అనేది చేయగలది. బట్ దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది ఆర్టికల్ 252 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 252 ప్రకారం ఎప్పుడైనా ఒక స్టేట్ సబ్జెక్ట్ మీద 2 or more స్టేట్స్ ఎప్పుడైనా స్టేట్ లెజిస్లేషన్ మీద మీరు ఒక యాక్ట్ అనేది చెయ్యండి అని పార్లమెంట్ అంటే యూనియన్కి అన్నమాట, క్లియర్, యూనియన్ గవర్నమెంట్కి రెజల్యూషన్ పంపిస్తే చూడండి, 2 or more స్టేట్స్ పాసింగ్ ది రెజల్యూషన్ అంటే ఎక్కడి నుంచి పాస్ అవ్వాలి? రైట్. ఆ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ నుంచి పాస్ అవ్వాలన్నమాట. సో 2 or more స్టేట్స్ అనేవి వాటి యొక్క అసెంబ్లీస్ నుంచి రెజల్యూషన్ పాస్ చేశారనుకోండి, ఈ స్టేట్ సబ్జెక్ట్ మీద మాకు ఒక పార్లమెంట్ లెజిస్లేషన్ చేసిన ఒక చట్టం కావాలి అని వీళ్ళు రిక్వెస్ట్ చేస్తే అప్పుడు పార్లమెంట్కి ఈవెన్ స్టేట్ సబ్జెక్ట్లో ఉన్న మ్యాటర్ మీదైనా సరే యాక్ట్ చేసే కెపాసిటీ అనేది వస్తుంది. సో ఇక్కడ వరకు వాటర్ అనేది స్టేట్ సబ్జెక్ట్. సో అయితే దీని జనరల్గా రైట్స్ అనేవి స్టేట్స్కి ఉండాలి. అయితే కొన్ని స్టేట్స్ పార్లమెంట్కి రిక్వెస్ట్ చేశాయి, మాకు లెజిస్లేషన్ తయారు చేయండి అని, క్లియర్. సో అయితే గుర్తుంచుకోండి, ఇలా ఆర్టికల్ 252 ప్రకారం తయారు చేసే చట్టాలు అనేవి ఆటోమేటిక్గా ప్రతి స్టేట్కి అప్లై అవ్వవు. కేవలం ఏ స్టేట్స్ అయితే రిక్వెస్ట్ చేస్తాయో వాళ్ళకే అప్లై అవుతుంది. అండ్ తర్వాత కూడా ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, ఇలా 2 or more స్టేట్స్ రిక్వెస్ట్ చేసిన తర్వాత వాటర్ మీద క్లియర్, వాటర్ని కన్జర్వ్ చేయాలి అనే ఉద్దేశంతో పార్లమెంట్లో వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1974ని తీసుకొని రావడం జరిగింది.
అయితే ఈ 1974 తీసుకొస్తున్నప్పుడు లెట్స్ టేక్ ఒక 5 స్టేట్స్ మాత్రమే ఎస్ మాకు అప్లై చేయండి అని రెజల్యూషన్ పాస్ చేశారనుకోండి. సో అది 1974. లెట్స్ టేక్ ఒక 10 ఇయర్స్ తర్వాత మరొక 20 స్టేట్స్ అనేవి జాయిన్ అవ్వాలి అనుకున్నాయనుకోండి, దానికి తగ్గట్టుగా వాళ్ళు రెజల్యూషన్ అనేది పాస్ చేయాలన్నమాట. ఓకేనా? ఏ స్టేట్లో నెక్స్ట్ అయినా సరే, అంటే 1974 అవసరం లేదు, 1980 అయినా 85 అయినా 90 అయినా ఎప్పుడైనా ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా వాళ్ళ లెజిస్లేటివ్ అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేస్తే మాకు ఆ యాక్ట్ అనేది అప్లికేషన్లోకి వస్తుంది అని రెజల్యూషన్ పాస్ చేస్తే వాళ్ళకు కూడా అప్లై అవుతుంది అనమాట. సో ఐ థింక్ దిస్ ఇస్ కంప్లీట్లీ క్లియర్. సో ఈ విధంగా 1974లో వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1974 అనేది రావడం జరిగింది. ఇట్లా తయారు చేసిన ఈ యాక్ట్ అనేది యాజ్ ఆఫ్ నౌ 25 స్టేట్స్లో అప్లికబుల్లో ఉందన్నమాట. రైట్, యాజ్ ఆఫ్ నౌ 25 స్టేట్స్లో అప్లికబుల్లో ఉంది. సార్ అయితే దీన్ని ఆల్రెడీ లెజిస్లేషన్ చేశారు, దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ అనేది నేను తీసుకొస్తాను. రైట్, దిస్ ఈజ్ ఫైన్. బట్ ఇప్పుడు మళ్ళీ అమెండ్మెంట్ చేయడం ఏంటి? ఎస్, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అమెండ్మెంట్ ఏంటి అంటే సేమ్ వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2024 అనమాట. అయితే ఈ కొత్త యాక్ట్ కావాలి అని చెప్పి మనం ఏమని చెప్పాను, 2 కానీ ఆర్ మోర్ స్టేట్స్ అడగాలి అని చెప్పాం, అవునా? అయితే ఇప్పుడు అడిగింది ఎవరు? ఇప్పుడు ఎవరు అడిగారంటే ద స్టేట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అండ్ ది స్టేట్ ఆఫ్ రాజస్థాన్. సో ఈ స్టేట్స్లో అడిగారనమాట, కొత్త ప్రొవిజన్స్ కావాలి, ఈ పాత దానికి అమెండ్మెంట్ చెయ్యండి అని. క్లియర్? అయితే హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్తో పాటు యూనియన్ టెరిటరీస్లో, క్లియర్, యాజ్ ఆఫ్ నౌ హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్ యూనియన్ టెరిటరీస్లో ఈ కొత్త వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2024 అనేది అప్లికేషన్లోకి రాబోతుంది. క్లియర్? అయితే అన్లెస్ మిగిలిన స్టేట్స్ అన్నీ కూడా దానికి తగ్గట్టుగా రెజల్యూషన్ పాస్ చెయ్యకపోతే వాళ్ళకి 1974 ప్రొవిజన్సే అప్లికేషన్లోకి వస్తాయి. ఆ రెజల్యూషన్ని యాక్సెప్ట్ చేసి ఒప్పుకున్న వాళ్ళకి మాత్రమే ఈ కొత్త లాస్ అనేవి అప్లికేషన్లోకి వస్తాయన్నమాట. రైట్? ఎస్, దిస్ ఈస్ కంప్లీట్లీ క్లియర్. రైట్? ఈ పాలిటీ కాన్సెప్ట్ అంతా కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అయితే కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఈ మెయిన్ ఈ వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ ఎందుకు పెట్టారు అంటే ఇండిపెండెన్స్ తర్వాత వాటర్ అనేది స్టేట్ సబ్జెక్ట్లో ఉండడం వలన సెంట్రల్ లెవెల్లో దీని మీద మానిటరింగ్ అనేది లేదు. ఎప్పుడైతే సెంట్రల్ లెవెల్లో మానిటరింగ్ అనేది లేదో స్టేట్స్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాటర్ని యూజ్ చేస్తున్నారు. దేని గురించి? రైట్, అది డొమెస్టిక్ పర్పస్కైనా కానివ్వండి, క్లియర్, ఇంట్లో అవసరాల గురించి అయినా కానివ్వండి, ఆర్ ఇండస్ట్రియల్ పర్పస్, క్లియర్. సో డిఫరెంట్ ఇండస్ట్రీస్ని అక్కడ పెడుతున్నారు. ఆ ఇండస్ట్రీస్ అన్నీ కూడా అక్కడ ఉన్న వాటర్ రిసోర్సెస్ని ఇష్టం వచ్చినట్లుగా విచ్చలవిడిగా యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఇది మాత్రమే కాదు, దీని తర్వాత చాలా వరకు కూడా ఇండస్ట్రీస్ అన్నీ అవి రిలీజ్ చేస్తున్న పొల్యూషన్స్ అన్నిటినీ కూడా అక్కడ దగ్గరలో ఉన్న వాటర్ బాడీస్లోకి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా వాటర్ రిసోర్సెస్ ఎక్కడున్నా అవి పూర్తిగా కలుషితం అవ్వడం స్టార్ట్ చేశాయి ఇండిపెండెన్స్ తర్వాత. సో మరొక ఆప్షన్ లేక సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే స్టేట్స్ రిక్వెస్ట్ చేశాయో ఒక యాక్ట్ అనేది తీసుకొచ్చారు. సో సెంట్రల్ లెవెల్ మానిటరింగ్ అనేది ఉండాలని ఇట్ హ్యాస్ స్టార్టెడ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది సిపిసిబి. క్లియర్? సిపిసిబి అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. క్లియర్? సో అయితే చూడండి, సిపిసిబి అనేది ఒక స్టాట్యూటరీ బాడీ. స్టాట్యూటరీ బాడీ ఏంటి? చట్ట ప్రకారం వచ్చింది. రైట్? చట్టం అనేది వచ్చింది కదా, వాటర్ ప్రివెన్షన్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్. సో సిపిసిబి అనేది స్టాట్యూటరీ బాడీ. ఇది సెంట్రల్ లెవెల్లో ఎక్కడైతే వాటర్ బాడీస్లో పొల్యూషన్స్ అనేవి ఇష్టం వచ్చినట్టు కలుపుతున్నారో ఆర్ ఇండస్ట్రీస్ ఇష్టం వచ్చినట్టు యూజ్ చేస్తున్నాయో వాటికి ఆ ఛాన్స్ అనేది ఇవ్వకుండా సిపిసిబి కొన్ని స్టాండర్డ్స్ అనేవి ఇస్తుందన్నమాట. క్లియర్? సిపిసిబి కొన్ని స్టాండర్డ్స్ అనేవి ఇస్తుంది. ఆ స్టాండర్డ్స్ వరకు మాత్రమే వాళ్ళు ఫాలో అవ్వాలి. ఎవరైనా స్టాండర్డ్స్ ఫాలో అవ్వకపోతే వాళ్ళకి పనిష్మెంట్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1974 తర్వాత సిపిసిబి బాడీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఒక కొత్త కంపెనీని స్టార్ట్ చేయాలనుకున్నారనుకోండి, ఆ కొత్త కంపెనీ ఖచ్చితంగా సిపిసిబి దగ్గరకు వచ్చి పర్మిషన్ తీసుకోవాలి. సార్, ఇలా మేము టెక్స్టైల్ యూనిట్ అనేది స్టార్ట్ చేస్తున్నాం, మాకు కొంత వాటర్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది అని చెప్తారు. అయితే సిపిసిబి చెప్తుంది, ఓకే మీది ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీ, అయితే మీరు డైలీ ఎంత ప్రొడక్షన్ అనేది చేస్తారు, ఓకే ఈ ప్రొడక్షన్కి యాజ్ ఆఫ్ నౌ ఉన్న టెక్నాలజీ ప్రకారం
మీరు ఇంత వాటర్ని యూస్ చేయాలి, క్లియర్. అండ్ ఈ వాటర్ నుంచి వచ్చే పొల్యూషన్ అంతా కూడా మీరు వేరే టెక్నాలజీ అనేది యూస్ చేసి దాంట్లో ఉన్న వేస్ట్ అంతా తీసేసి నెక్స్ట్ ఉన్న ఐటమ్ని మాత్రమే మీరు బయటకు పంపించాలి. ఇస్ దట్ క్లియర్? సో అర్థమవుతుందమ్మా? ఈ విధంగా స్టాండర్డ్స్ అన్నీ కూడా చెప్తుందన్నమాట. సో సిపిసిబి పర్మిషన్ దగ్గర తీసుకోవడానికి ఎవరు వెళ్ళినా వాళ్ళు ఈ స్టాండర్డ్స్ అన్నిటిని మీట్ అవుతున్నారో లేదో చూసి ఆ తర్వాత మాత్రమే సిపిసిబి పర్మిషన్ ఇస్తుంది అనమాట. క్లియర్? సో ఈ విధంగా ఒక గ్రేట్ రూల్ అనేది సిపిసిబి బాడీకి 1974 యాక్ట్ ప్రకారం ఇవ్వడం జరిగింది. అయితే సెంట్రల్ లెవెల్లో మాత్రమే కాకుండా స్టేట్ లెవెల్లో కూడా కేవలం ఇలానే ఎస్పిసిబి అనే బాడీని తీసుకొని రావడం జరిగింది, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. దీని యొక్క మెయిన్ రోల్ ఏంటి అంటే సిపిసిబి పర్మిషన్ ఇస్తుంది కదా, ఆ పర్మిషన్స్ తీసుకున్న తర్వాత ఇండస్ట్రీస్ ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయా, వర్క్ చేయకపోతే ఈ వాటర్ ప్రివెన్షన్ యాక్ట్లో ఉన్న రూల్స్ ప్రకారం వీళ్ళకి ఏ విధంగా పనిష్మెంట్ ఇవ్వాలి, ఎవరు ఫాలో అవుతున్నారు, ఇట్లాంటివన్నీ. అండ్ వాటర్ బాడీస్ అన్నీ కూడా ప్రాపర్గా మెయింటైన్ అవుతున్నాయా లేదా, కన్జర్వ్ అవుతున్నాయా లేదా, సస్టైనబుల్గా గ్రో అవుతున్నాయా లేదా అన్న చెకింగ్ అనేది ఈ ఎస్పిసిబి స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చేస్తారు. అండర్ వాటర్ ప్రివెన్షన్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ ప్రకారం ఏ స్టేట్స్లో అయితే ఈ యాక్ట్ అనేది అప్లికేషన్లో ఉంటుందో ఆ రెస్పెక్టివ్ స్టేట్స్లో ప్రతి ఒక్క స్టేట్లో కూడా ఎస్పిసిబి బాడీ అనేది ఉండాలి. అండ్ ఈ ఓవరాల్గా మానిటర్ చేయడానికి ఒక సిపిసిబి అనే బాడీ కూడా ఉండాలి అని ఈ వాటర్ యాక్ట్ 1974లో రాయడం అనేది జరిగిందనమాట. రైట్? ఎస్. అయితే ఈ పాత లెజిస్లేషన్ ప్రకారం చూడండి, పాత లెజిస్లేషన్ 1974 ప్రకారం ఒకవేళ ఎవరైనా చెప్పిన ప్రావిజన్స్ని కనుక ఫాలో అవ్వకపోతే, రూల్స్ని వైలేట్ చేసినట్లయితే వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఉంటుందన్నమాట. రైట్? సో వాళ్ళకి మానిటరీ పనిష్మెంట్ అంటే ఏంటి, డబ్బులు, క్లియర్, ఫైన్ అనేది వేస్తారనమాట. ఆ ఫైన్ అనేది కట్టాలి అండ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉంటుందన్నమాట. క్లియర్? సో ఎవరైనా మేము చెప్పినట్లు ఫాలో అవ్వకపోతే, వాటర్ని ఇష్టం వచ్చినట్టు యూస్ చేసి పొల్యూషన్ చేస్తే యాక్సెప్ట్ చేసేది లేదు. మానిటరీ పనిష్మెంట్ ఉంటుంది, ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. అయితే ఇంప్రిజన్మెంట్ ఆర్ మానిటరీ ఆర్ బోత్ ఏదైనా కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అని 1974 యాక్ట్లో చెప్పడం జరిగిందనమాట. రైట్? ఎస్. అయితే ఇప్పుడు ఈ కొత్త అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం చూడండి, ఈ కొత్త అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం కొన్ని చేంజెస్ అనేవి తీసుకొని రావడం జరిగింది. వన్ ఆఫ్ ది బిగ్ చేంజెస్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఒకవేళ మీరు వాటర్ని పొల్యూషన్ చేస్తే జైల్ టర్మ్ అనేది లేదు. క్లియర్? సో చిన్న ముందు వరకు ఏవైతే ఇంప్రిజన్మెంట్ అని పెట్టారో ఆ ఇంప్రిజన్మెంట్ అనే కాన్సెప్ట్ని తీసేసి కేవలం వాటిని ఒక మైనర్ ఆఫెన్సెస్ కింద కన్సిడర్ చేసి వాటన్నిటినీ కూడా కేవలం మానిటరీ ఆస్పెక్ట్లోనే చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ సిపిసిబి ఒక లెజిస్లేషన్ ఇచ్చింది, దాన్ని వీళ్ళు ఫాలో అవ్వలేదు అనుకోండి, అది చాలా మైనర్దే. బట్ వెంటనే ఆ కంపెనీని అంతటిని కూడా క్లోజ్ చేసి ఆర్ సంథింగ్ వాళ్ళని భయపెట్టి ఆ ఓనర్ని జైల్లో పెట్టి ఇట్లా చేసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో దీని వలన బిజినెస్ గ్రోత్ అనేది జరగకపోవడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. బట్ ఇప్పుడు ఈ కొత్త వాటర్ ప్రివెన్షన్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 24 ప్రకారం ఏంటి అంటే, ఈ చిన్న అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మైనర్ అఫెన్సెస్, వాటిని కన్సిడర్ చేద్దాము, వాటిని మనం మానిటరీలో కేవలం పెడదాము. సో దట్ ఒక కంపెనీ మిస్టేక్ చేస్తే కేవలం ఫైన్ కడతారు, వాళ్ళ మిస్టేక్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి స్కోప్ అనేది మనం ఇస్తాము. కేవలం ఇంప్రిజన్మెంట్ చేయడం కానీ ఆర్ ఇంప్రిజన్మెంట్ అనేది ఉంది అంటే అది చాలా ఘోరంగా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రావు అన్న విధంగా ఉంటుంది అని చెప్పి ఇప్పుడు చేంజెస్ అనేవి చేశారనమాట. ఓకేనా? అయితే ఈ చిన్న మైనర్ అఫెన్సెస్ కూడా గవర్నమెంట్ చెప్తుంది మినిమం 10,000 నుంచి మ్యాక్సిమం 15 lakh రూపీ ఫైన్ వరకు కూడా ఈ యాక్ట్లో మెన్షన్ చేసి ఉన్నదన్నమాట. సో ఇప్పటికీ కూడా ఈ సిపిసిబి ఎస్పిసిబి అనే బాడీస్ ఉండడం జరిగింది అండ్ ఈ బాడీస్కి పూర్తి కంట్రోల్ పవర్స్ అనేవి ఉంటాయి. బట్ ఈ జైల్ టర్మ్ లాంటివి తీసేయడం జరిగిందనమాట. అండ్ ఈ కొత్త ప్రొవిజన్స్ కూడా చెప్పాను కదా, యాజ్ ఆఫ్ నౌ హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ అండ్ ఇంకా యూనియన్ టెరిటరీస్లో మాత్రమే అప్లికేషన్లోకి రావడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇది ఇంకా పూర్తిగా యాక్ట్ కింద తయారయ్యి అప్లికేషన్లోకి వస్తే అప్పుడు కొన్ని స్టేట్స్ నెక్స్ట్ మళ్ళీ రిజల్యూషన్ పాస్ చేసి వాటిని స్టేట్స్లో కూడా ఇంప్లిమెంట్ చేసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. అయితే గవర్నమెంట్ ఎజెండా అనేది మాత్రం ఒక్కటే. ఏంటి అంటే మేము ఈ తరహా చేంజెస్ అనేవి ఎందుకు చేస్తున్నామంటే ఇట్ ప్రొవైడ్స్ ది ఈజ్ ఆఫ్ లివింగ్. క్లియర్? ఈజ్ ఆఫ్ లివింగ్ అనేది పెంచుతూ
అండ్ ఇది మాత్రమే కాదు, వీఆర్ ఆల్సో ఇన్ ఏ వే ప్రమోటింగ్ ది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. క్లియర్? సో ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకుంటే ఇండియాలో వాళ్ళు చాలా హ్యాపీగా చాలా ఈజీగా బిజినెస్ అనేది చేయొచ్చు. వాళ్ళకి ఎటువంటి జైలు శిక్షలు అనేవి తీసేసి కేవలం మానిటరీ ఫైన్స్ మాత్రమే ఉండే విధంగా పెట్టడం జరిగింది అని చెప్తున్నారనమాట. బట్ అఫ్ కోర్స్ కొంతవరకు క్రిటిసిజం ఏంటి అంటే, ఒకవేళ ఇంప్రిజన్మెంట్ కనుక లేకపోతే చాలా వరకు సిపిసిబి ఇచ్చే మ్యాండేటరీ పర్మిషన్స్ని ఎవరు కూడా ఫాలో అవ్వరు, కరప్షన్ జరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా దొరికినా సరే ఇంప్రిజన్మెంట్ కాదు మానిటరీ ఫైన్ కాబట్టి సింపుల్ మానిటరీ ఫైన్ కట్టేసి వాళ్ళ మిస్టేక్ అనేది వాళ్ళు కంటిన్యూ చేసే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్తున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఒక ఇండస్ట్రీ, క్లియర్, ఒక క్లోత్ మేకింగ్ ఇండస్ట్రీ పెట్టారు. అక్కడ డైలీ 100 లీటర్స్ ఆఫ్ వాటర్ మాత్రమే యూస్ చేయాలని చెప్పారనుకోండి. వీళ్ళు డైలీ 1000 లీటర్స్ ఆఫ్ వాటర్ యూస్ చేస్తున్నారు. సో దట్ గ్రౌండ్ లెవెల్ వాటర్ అనేది డిప్లీట్ అయిపోతుంది. అయితే దీన్ని కనుక్కున్న సిపిసిబి వాళ్ళు కానీ ఎస్పిసిబి వాళ్ళు కానీ ఇంతకుముందు ఏంటంటే ఇంప్రిజన్మెంట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడేంటి, ఒకవేళ వీళ్ళకి తెలిసిన కంపెనీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు యూజ్ చేస్తూ ఉంటారు. ఆ కేసెస్ అన్నీ కూడా తేలేసరికి చాలా డిలే అవుతుంది. అప్పటికి ఇంప్రిజన్మెంట్ లేదు, కేవలం మానిటరీ పనిష్మెంట్ మాత్రమే. కాబట్టి సారీ సార్ మాకు తెలీదు, ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి మాకు తెలీదు, మేము ఫైన్ కట్టడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి కంపెనీస్ బయటకు వచ్చేస్తాయి. అండ్ ఒక్కసారి చూడండి, 100 లీటర్స్ అని చెప్పి 1000 లీటర్స్ వాడుతున్న కంపెనీ మానిటరీ ఫైన్ కట్టేసిన తర్వాత మళ్ళీ కేవలం 100 లీటర్సే వాడుతుందన్న గ్యారంటీ ఏముంటుంది? అవునా? మళ్ళీ అది 1000 లీటర్సే యూజ్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఫ్యూచర్లో ఎవరైనా కేసు పెడితే కేవలం మానిటరీ ఫైన్ మాత్రమే కట్టి వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా కేవలం మానిటరీ ఫైన్ మాత్రమే ఉంటే కొంతమంది రెచ్చిపోయే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. వాటర్ లెవెల్స్ అనేవి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ వాటర్ రిసోర్సెస్ అన్నీ కూడా డిప్లీట్ అండ్ డెట్యూరేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని ఈ ఆర్టికల్లో మనకి ఆథర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. రైట్, హోప్ దిస్ ఈజ్ కంప్లీట్లీ క్లియర్. ఇది ఎక్కడ ఉంటుంది, ఏముంటుంది, పాత ప్రొవిజన్లో ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏంటి, కొత్త యాక్ట్లో ప్రొవిజన్స్ ఏంటి, ఇవంతా కూడా క్లియర్గా డీటెయిల్గా చెప్పడం అనేది జరిగింది. అవునా? రైట్, ఒకసారి చూడమ్మా. యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీరు ఆన్లైన్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలంటే కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అయితే మీకు ఈజీగా ఉండడానికి మంత్లీ 3000 రూపీస్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్తో తీసుకొని రావడం జరిగింది. అయితే మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో, క్లియర్, లైఫ్ టైం వ్యాలిడిటీతో కేవలం 60,000 ఫీజు, అది కూడా ఈజీ ఈఎంఐ 3000 పర్ మంత్ కడుతూ మీరు స్టార్ట్ చేయగలరనమాట. అయితే ఆఫర్ అనేది 15th ఫిబ్రవరి వరకు మాత్రమే వ్యాలిడిటీ అనమాట. సో మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు. 7893899553 నెంబర్కి మీరు కాల్ చేయగలరు. అండ్ ఒకవేళ మీరు ఆఫ్లైన్ విశాఖపట్నంలో కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే అయితే కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో అయితే మీకు ఇక్కడ ఈజీ 5000 పర్ మంత్ మీరు కట్టగలరు అనమాట. రైట్, సో అయితే ఇక్కడ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. ఫీజు అనేది కేవలం 60,000 రూపీస్ది మీకు మంత్లీ 5000తో వస్తుంది అనమాట. ఆఫర్ అనేది 15th ఫిబ్రవరి వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మ. మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు. 7893899553. అండ్ నెక్స్ట్ ఈ ఆర్టికల్ చూడమ్మా, వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, దట్ ఈస్ CSIR NAL ఫ్లైస్ ది టెస్ట్ డ్రోన్ దట్ కెన్ డబుల్ అప్ యాజ్ ద సూడో శాటిలైట్. రైట్, ఈ ఆర్టికల్లో ఉన్న ప్రతి టర్మ్ కూడా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్తగా చూడండి. పొటెన్షియల్ క్వశ్చన్స్ అనేవి దీని నుంచి ఫ్రేమ్ చేసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. అయితే మనకి ఇది రెగ్యులర్గా ది జనరల్ స్టడీస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి ఇంపార్టెంట్, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, CSIR అంటే ఏంటి? దిస్ ఈజ్ ది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. క్లియర్? ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అవునా? రైట్, అయితే ఈ బాడీ అనేది చూడండి, ఇండిపెండెన్స్కి ముందే, క్లియర్, బ్రిటిష్ టైంలోనే 1942లో ఈ బాడీని ఎస్టాబ్లిష్ చేశారు. బట్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దీనికి అటానమస్ స్టేటస్ అనేది ఇచ్చి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడానికి ఫండింగ్ కూడా గవర్నమెంట్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా? యాజ్ ఆఫ్ నౌ దిస్ ఈస్ ద కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. క్లియర్? సో ఇదొక పబ్లిక్లీ ఫండెడ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బాడీ. పబ్లిక్లీ ఫండెడ్ అంటే ఏంటి? గవర్నమెంట్ దీనికి డబ్బులు ఇస్తుంది, రీసెర్చ్ చేయడానికి గవర్నమెంట్ దీనికి డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ CSIR బాడీ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది? దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఢిల్లీలో ఉంటుందన్నమాట. రైట్, అయితే సార్ ఇది ఏ మినిస్ట్రీ కంట్రోల్లో ఉంటుందా? ఆఫ్ కోర్స్, CSIR అనే బాడీ
ఇట్ ఈస్ అండర్ ది డిపార్ట్మెంట్, క్లియర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, అండ్ ఈ డిపార్ట్మెంట్ అనేది ఇట్ ఈస్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, క్లియర్. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్లో ఉన్న బాడీ ఈ కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అన్నమాట, క్లియర్. మరొక గ్రేట్నెస్ ఏంటి అంటే వరల్డ్లోనే, ఓకేనా, వరల్డ్లోనే ఇది ఒక లార్జెస్ట్ పబ్లిక్ ఫండెడ్ రీసెర్చ్ డెవలప్మెంట్ బాడీ. ప్రపంచంలో ఇంకే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కూడా గవర్నమెంట్ చేత ఫండింగ్ తీసుకుంటున్నంత బాడీ అనేది లేదనమాట. అంటే అర్థమవుతుందా? అంటే మోస్ట్లీ అమెరికా కానీ రిమైనింగ్ కంట్రీస్లో చైనా కానీ చూసుకున్నట్లయితే అక్కడ చాలా వరకు ప్రైవేట్ కంపెనీసే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తాయి, అవునా, క్లియర్. సౌత్ కొరియా కానీ ఆస్ట్రేలియా కానీ జపాన్ కానీ చూసుకున్నట్లయితే ప్రైవేట్ కంపెనీస్ రీసెర్చ్ చేస్తాయి, గవర్నమెంట్ కేవలం కొంతవరకు మాత్రమే రీసెర్చ్ చేస్తుంది. బట్ ఇండియాలో గవర్నమెంటే ఎక్కువ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఖర్చు పెడుతుంది, అవునా. సో ఈ సిఎస్ఐఆర్ బాడీ అందుకనే ప్రపంచంలోని గవర్నమెంట్ ఫండెడ్ ఆర్ పబ్లిక్ ఫండెడ్ బాడీస్ పెద్ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బాడీ ఏది అంటే దట్ ఈస్ సిఎస్ఐఆర్. ఈ స్టేట్మెంట్స్ ఎందుకు స్ట్రెస్ చేస్తున్నారంటే రీసెంట్ ప్యాటర్న్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అనేవి మీరు చూసినట్లయితే ఈవెన్ ఇటువంటి బేసిక్ పార్ట్స్ కూడా క్వశ్చన్స్లో ఫ్రేమ్ చేయడం అనేది జరుగుతుంది, ఓకేనా, రైట్. అయితే గుర్తుంచుకోండి, ఇది ఒక పెద్ద సిఎస్ఐఆర్ బాడీ కదా, దీనికి వేరియస్ రీసెర్చెస్ అనేవి కావాలి. సో అందుకని సిఎస్ఐఆర్లో డిఫరెంట్ బాడీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి స్పెషలైజేషనల్ గ్రూప్స్ అనేవి చాలా వరకు ఉన్నాయి. అయితే ఈ స్పెషలైజేషనల్ గ్రూప్స్ అనేవి చూసుకున్నట్లయితే ఒకటి ఏరోస్పేస్ అన్నమాట, దానికి సంబంధించింది ఈ ఎన్ఏఎల్, ఇదేంటంటే నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ, క్లియర్. సో ఏరోస్పేస్ ఇష్యూస్ కానీ వాటి డిస్కషన్స్ గురించి వాటి యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గురించి ఈ బాడీని సిఎస్ఐఆర్లో పెట్టారు. అంటే సిఎస్ఐఆర్ బాడీలో కొన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి, అందులో ఒక బాడీ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్, ఇది ఏరోస్పేస్ రిలేటెడ్ రీసెర్చ్ అనేది చేస్తుందన్నమాట, రైట్. సో అయితే రీసెంట్లీ ఇది ఒక సూడో శాటిలైట్ని తయారు చేయడం జరిగింది. సో ఫస్ట్ థింగ్, శాటిలైట్ అని దేన్ని అంటాము? శాటిలైట్ అని దేన్ని అంటామంటే ఒక పెద్ద ఆబ్జెక్ట్ చుట్టూ చిన్న ఆబ్జెక్ట్ అనేది కాన్స్టాంట్గా తిరుగుతూ ఉంది అంటే ఆ చిన్న ఆబ్జెక్ట్ని శాటిలైట్ అని అంటామన్నమాట, ఓకేనా. ఒక పెద్ద ఆబ్జెక్ట్ చుట్టూ చిన్న ఆబ్జెక్ట్ తిరుగుతుంది కాన్స్టాంట్ కంటే దాన్ని శాటిలైట్ అని అంటాం, రైట్. మరి ద వర్డ్ సూడో అంటే ఏంటి? సూడో అంటే విచ్ ఇస్ నాట్ ట్రూ, క్లియర్. అంటే ఇక్కడ శాటిలైటే బట్ శాటిలైట్ లాంటిది కాదు అంటే అర్థం ఏంటి? అయితే వీళ్ళు ఈ సూడో శాటిలైట్నే ఒక డ్రోన్, అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ అని అంటాం. ఇది ఒక డ్రోన్ అన్నమాట. ఈ డ్రోన్ ఎర్త్ నుంచి కొంత హైట్, కొంత ఆల్టిట్యూడ్లో, అంటే మోస్ట్లీ ఇట్ ఈస్ ఇన్ స్ట్రాటోస్ఫియర్, క్లియర్. సో స్ట్రాటోస్ఫియర్ మనకి లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్లో ట్రోపోస్ఫియర్ ఉంటుంది, ట్రోపోస్ఫియర్ తర్వాత స్ట్రాటోస్ఫియర్ ఉంటుంది. సో ఈ స్ట్రాటోస్ఫియర్లో ఈ డ్రోన్ ఎర్త్ చుట్టూ తిరుగుతుంది అండ్ రీసెర్చ్ అనేది చేస్తుంది అన్నమాట, క్లియర్. సో దీని యొక్క టెస్టింగ్ అనేది అనుకున్న రిజల్ట్స్ రావడం జరిగింది అని సిఎస్ఐఆర్ బాడీ చెప్పడం జరిగిందనమాట. సో ఇప్పుడు దీని గురించి క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. సో న్యూస్లో ఏవిందో ఆర్టికల్లో మనం క్లియర్గా చూసినట్లయితే ఎగ్జామినేషన్ నుంచి కూడా మనకి అవే క్వశ్చన్స్ అనేవి వస్తాయన్నమాట, క్లియర్, రైట్. అయితే ఒక్కసారి ఈ బాడీ క్లియర్ అంటే ఈ హెచ్ఏపి అంటే హై ఆల్టిట్యూడ్, హై ఆల్టిట్యూడ్ అంటే ఎక్కువ హైట్లో, సూడో శాటిలైట్ అంటే హై ఆల్టిట్యూడ్లో పెట్టే సూడో శాటిలైట్ లాంటిది అని అనమాట, క్లియర్. ఇవన్నీ ఒక డ్రోన్స్ లాంటివి. అయితే ఇవి స్ట్రాటోస్ఫియర్లో ఉంటాయి. స్ట్రాటోస్ఫియర్ అంటే ఎక్కడ? కమర్షియల్ ప్లేన్స్ స్ట్రాటోస్ఫియర్లో తిరుగుతాయి, దానిపైన ఇవి ఉంటాయి అన్నమాట, క్లియర్. అయితే ఇవి తిరగడానికి కావాల్సిన ఎనర్జీ అనేది సోలార్ ప్యానెల్స్ అనేవి పెట్టడం జరిగింది అండ్ వాటితో పాటు బ్యాటరీని కూడా అమర్చడం జరిగిందనమాట, క్లియర్. కేవలం సోలార్ ప్యానెల్స్ మాత్రమే కాదు, బ్యాటరీని కూడా అమర్చడం జరిగింది. అయితే ఈ బాడీ యొక్క క్లియర్ అంటే ఈ డ్రోన్ యొక్క అప్లికేషన్స్ ఏముంటాయి? ది హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్ అనేది ఒకవేళ దీని యొక్క వెరైటీ అప్లికేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే ఇది సర్వేలెన్స్కి హెల్ప్ చేస్తుంది, క్లియర్. అంటే ఒక నిఘా వ్యవస్థలాగా పనిచేస్తుంది. అండ్ టు బీమింగ్ ఆఫ్ 5G వేవ్స్. బీమింగ్ ఆఫ్ 5G వేవ్స్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ ఒక సెల్ టవర్ ఉంటే ఆ సెల్ టవర్ నుంచి సిగ్నల్స్ అనేవి పాస్ చేస్తూ ఉంటుంది కదా, ఈ డ్రోన్ కూడా అలాగే చేస్తుంది. దీంట్లో వెరైటీ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. కావాలి అంటే సర్వేలెన్స్లా యూస్ చేసుకోవచ్చు, కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్టెల్ కానీ రిలయన్స్ వాడు కానీ ఈ డ్రోన్స్ని తీసుకొని వాటిని టవర్స్ కింద మార్చుకుంటూ అంటే ఇవి కాన్స్టాంట్గా తిరుగుతూనే ఉంటాయి అన్నమాట.
సో దట్ ఇంకా టవర్ని పెట్టాల్సిన అవసరం ఉండదు, ఈ డ్రోన్ని మెయింటైన్ చేస్తే చాలు. అట్లా క్లియర్. ఇవి 5G వేవ్స్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. సో అందుకనే దీన్ని టవర్స్ ఇన్ ది స్కై అని కూడా అంటారనమాట. ఎందుకంటే టవర్స్ అనేవి జనరల్గా ల్యాండ్ మీద ఉండడం జరుగుతుంది అవునా. సో ఇలాంటిది అంటే సేమ్ వర్క్ చేసే ఈ డ్రోన్స్ అనేవి గాల్లో ఉంటున్నాయి కాబట్టి టవర్స్ ఇన్ ది స్కై అని కూడా నిక్ నేమ్ పెట్టడం అనేది జరిగిందనమాట. రైట్. సో అయితే ఇది శాటిలైట్స్ కన్నా చాలా ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అవునా. తక్కువ హైట్లో ఉంటుంది, ఎక్కువ ఖర్చు ఏమి ఉండదు, మరి శాటిలైట్ పంపించేంత నాలెడ్జ్ అవసరం లేదు, ఈ డ్రోన్ మెయింటెనెన్స్ అంత నాలెడ్జ్ ఉంటే చాలు. క్లియర్. సో అందుకని ఈ డ్రోన్ ఎప్పుడైతే ఈ టెస్టింగ్ అనేది తీసుకొచ్చిందో ఇది ఇండియాకి చాలా 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 హెల్ప్ చేస్తుంది అని మనం చూస్తామన్నమాట. రైట్. అయితే ఈ డ్రోన్ యొక్క స్పెషాలిటీ ఒకవేళ చూసుకున్నట్లయితే ఇది 5 మీటర్ ఉంటుంది లాంగ్. క్లియర్. దాని యొక్క వింగ్స్ అనేవి చూసుకుంటే 11 మీటర్స్ ఉంటాయి అండ్ వెయిట్ అనేది టోటల్గా 23 కేజెస్ ఉంటుంది. అండ్ ఇది చాలా వరకు కూడా చాలా హైట్లోనే ఉంటుందన్నమాట. అండ్ దీని యొక్క ప్రోటోటైప్ అంటే ఒక నమూనాని ఇప్పుడు చెక్ చేశారు. అది అనుకున్న పర్ఫామెట్రిక్స్ అన్నీ కూడా క్లియర్గా దాటిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇది 25 అవర్స్ ఉండాలి, 30 అవర్స్ ఉండాలి, 4 అవర్స్ ఉండాలి, దీని కెపాసిటీ ఎలా ఉండాలి అని అనుకున్నారు. దానికి తగ్గట్టుగా డెవలప్ చేశారు, డెవలప్ అయింది. అండ్ ఇప్పుడు టెస్ట్ చేస్తే కూడా అనుకున్న రిజల్ట్స్ అనేవి అనుకున్నట్టుగా చాలా బాగా వచ్చాయి అని చెప్తున్నారనమాట. క్లియర్. రైట్. అయితే దీని యొక్క కెపాసిటీ ఎంత అంటే ఇది ఒక్కసారి స్ట్రాటోస్ఫియర్లో మనం పెట్టామంటే డేస్ టుగెదర్ అంటే దాదాపుగా 3 months 90 days దాకా ఇది గాల్లో ఉంటుందన్నమాట. రైట్. సో అందుకని ఒకసారి డ్రోన్ పంపించిన తర్వాత 90 days వరకు గాల్లో ఉంటుందంటే దీనివల్ల లాట్స్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి మనం యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. బట్ దీనికి కావాల్సింది ఏంటి అంటే కాస్త ఇంజనీరింగ్ ప్రాసెస్ అంటే ఇంజనీరింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. దాంతోనే ఇది సాధ్యమైంది అని చెప్తున్నారనమాట. రైట్. ఎస్. సో ఇవి కంప్లీట్ సోలార్ పవర్డ్ అండ్ ఇంకా బ్యాటరీ కూడా అమర్చడం వలన దీనికి రెసిలియంట్ కెపాసిటీ అనేది పెరిగింది అని చెప్తున్నారనమాట. రైట్. అండ్ CSIR వాళ్ళు కూడా చెప్తున్నారు దీంట్లో ఫ్లైట్ కంట్రోల్డ్ సిస్టమ్స్ కానీ, కార్బన్ కాంపోజిట్ ఎయిర్ ఫ్రేమ్స్ కానీ, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కానీ, హై పవర్డ్ ఎలక్ట్రిక్ మోటార్స్ కానీ పెట్టడం జరిగింది. అండ్ హై ఆల్టిట్యూడ్లో చూడండి, జాగ్రఫీలో మీరు చదువుతారు, హైట్ అనేది పెరుగుతున్నప్పుడు డిస్టెన్స్ అనేది ట్రోపోస్ఫియర్లో క్లియర్ హైట్ అనేది పెరుగుతున్నప్పుడు మనకి టెంపరేచర్ అనేది తగ్గుతూ వస్తుంది అని చూస్తాం అవునా. క్లియర్. సో అయితే ఇప్పుడు ఇది ఎక్కువ హైట్లో ఉంటుంది కాబట్టి అక్కడ టెంపరేచర్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఆ టెంపరేచర్స్కి తగ్గట్టుగా ఈ డ్రోన్స్ని డిజైన్ చేయడం జరిగింది అని CSIR వాళ్ళు చెప్తున్నారనమాట. అయితే వెస్టర్న్ కంట్రీస్తో కూడా ఫర్ ఎగ్జాంపుల్ బోయింగ్ లాంటి కంపెనీస్తో కూడా డిస్కషన్స్లో ఉన్నారు కంబైన్డ్గా రీసెర్చ్ చేసి ప్రొడక్షన్ చేయాలని. అయితే 2027 కల్లా వీటికన్నా క్లియర్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు చెక్ చేస్తున్న సూడో శాటిలైట్ ఈ డ్రోన్స్ కన్నా మరింత ఎఫిషియెంట్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని వీళ్ళు చెప్తున్నారనమాట. రైట్. ఐ హోప్ దిస్ ఈస్ కంప్లీట్లీ క్లియర్. రైట్. ఈ ఆర్టికల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, ఏ విధంగా అయినా మనల్ని క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. రైట్. ఎస్. నెక్స్ట్ ఈ ఆర్టికల్ చూడము, ట్రాన్సిషనింగ్ టు హైపర్ లోకల్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఫోర్కాస్టింగ్. అయితే ఈ ఆర్టికల్ అనేది జనరల్ స్టడీస్ పేపర్ 3లో మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్లో చాలా 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. రెగ్యులర్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలేటెడ్ ఆర్టికల్స్ ఏవి కూడా మనకి ఎక్కువగా అపియర్ అవ్వడం అనేది జరగదు. బట్ ఒకవేళ వాటి రిలేటెడ్ ఆర్టికల్స్ వచ్చినట్లయితే అవి మనకి చాలా ఇంపార్టెంట్ అయి ఉంటాయి. రైట్. ఎస్. సో ఫస్ట్ అయితే హైపర్ లోకల్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అని అంటున్నాడు. సో టైటిల్ని అర్థం చేసుకోవడానికి ఫస్ట్ మనం ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే సింప్లీ వెదర్. రైట్. సో వెదర్ అంటే ఏంటి? వెదర్ అంటే టెంపరీగా మనమున్న లోకల్ క్లైమేటిక్ కండిషన్స్ అనేవి ఎట్లా ఉన్నాయో చెప్పేదాన్ని వెదర్. దిస్ ఈజ్ ఎ టెంపరీ ఫినామినన్ అని అంటాం. రైట్. అయితే ఇండియా అనేది ఒక ట్రాపికల్ కంట్రీ అవునా. ఇండియా అనేది ట్రాపికల్ కంట్రీ కదా. సో అయితే ఇండియాలో క్లైమేటిక్ వేరియేషన్స్ అనేవి చాలా ఉంటాయి. క్లైమేటిక్ వేరియేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ చాలా ఎండగా ఉండొచ్చు, ఆఫ్టర్నూన్ చాలా ఎక్కువ వర్షం పడే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అవునా. ఎందుకు? ఇండియా ఒక ట్రాపికల్ కంట్రీ కావడం వలన క్లైమేటిక్ వేరియేషన్స్కి ఎక్కువ ఆస్కారం అనేది ఉంది. సో క్లైమేటిక్ వేరియేషన్స్కి ఎక్కువ ఆస్కారం ఉన్నది అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ద రోల్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ టు లుక్ ఆఫ్టర్ ది నీడ్స్ ఆఫ్ పీపుల్ యొక్క అవసరాలు తీర్చడం కూడా గవర్నమెంట్ యొక్క రోల్ అవునా. సో ఒకవేళ ఇక్కడ హెవీ రెయిన్స్ అనేవి పడ్డాయనుకోండి,
ఈ హెవీ రెయిన్స్ వలన డిజాస్టర్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఫ్లడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ప్రజలు చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ డిజాస్టర్స్ని కంట్రోల్ చేయడం, డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఇట్ ఈస్ ద టాపిక్ ఆఫ్ గవర్నమెంట్. అంటే ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ చేయదు, డిజాస్టర్స్ టైంలో కాపాడే బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది. అవునా? సో అయితే క్లియర్, డిజాస్టర్స్ని మనం ఆపలేము. అవునా? వచ్చిన తర్వాత ఆపలేము, రాకముందు కూడా ఆపలేము. కేవలం మనం ఏం చేయగలమంటే ఈ డిజాస్టర్స్ నుంచి వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ని మిటిగేట్ చేయగలం. మిటిగేట్ అంటే ఏంటి? తగ్గించగలం. అవునా? సో వర్షం మనం ఆపలేం, వర్షాన్ని ఆపలేం, వర్షం వచ్చిన తర్వాత కంట్రోల్ చేయలేం. బట్ వర్షం వల్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ని మిటిగేట్ చేయగలం కదా. అవునా? అయితే అలా మిటిగేట్ చెయ్యాలి అంటే ముందుగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. క్లియర్? ఆ ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది? ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది అంటే త్రూ వెదర్ ఫోర్కాస్టింగ్. క్లియర్? వెదర్ ఫోర్కాస్టింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ ఉంది, వెదర్ని కంటిన్యూస్గా అబ్జర్వ్ చేస్తూ మైన్యూట్ డీటెయిల్స్లో కూడా డేటా అనేది కలెక్ట్ చేస్తున్నామంటే దాని తర్వాత క్లియర్, దాని నుంచి వచ్చే డేటా అంతా కూడా మనం యూజ్ చేయగలము. దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ వర్షం అనేది పడుతుంది, ఎక్కువ మనం వెదర్ ఫోర్కాస్టింగ్ డివైజెస్ అనేవి పెట్టాం. సో దీని నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, దీన్ని అంతటినీ కూడా కలెక్ట్ చేసుకుంటాం. సడన్గా మనకి వేరియేషన్స్ అనేవి వచ్చినప్పుడు చెప్పామనుకోండి, ఈరోజు ఆఫ్టర్నూన్ వర్షం పడే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి, సో ప్రజలు ఎవరు కూడా మధ్యాహ్నం పూట ఏ పనికి బయటకు వెళ్ళకండి, ఫ్లడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ముందుగా చెప్పారనుకోండి, ఆ టైంలో ప్రజలు చాలా వరకు కూడా ఇంట్లోని ఆఫీస్లో ఉండడం జరుగుతుంది. బయట ఎక్కువ మంది మనుషులు లేకపోతే దాని నుంచి వచ్చే డిజాస్టర్స్ అనేవి అట్లీస్ట్ ఎకనామిక్గా బెనిఫిట్ కాకపోయినా ప్రజల యొక్క లైఫ్స్ని కాపాడే విధంగా ఇది ఉంటుంది. అవునా? సో అందుకనే వెదర్ ఫోర్కాస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. క్లియర్? రైట్. అయితే ఆథర్స్ ఏమని చెప్తున్నారంటే ఈ వెదర్ ఫోర్కాస్టింగ్కి చాలా వరకు టెక్నాలజీ అనేది ఉంది. బట్ ఈ టెక్నాలజీ చాలా వరకు కూడా వెస్టర్న్ కంట్రీస్ చేతుల్లో ఉంది. అయితే ఈవెన్ వెస్టర్న్ కంట్రీస్ చేతుల్లో ఉన్నప్పటికీ కూడా ఈ టెక్నాలజీ అనేది ఇట్ ఈస్ నాట్ సో మోడర్న్ అని చెప్తున్నారనమాట. మరీ అంత గొప్పగా ఏమీ లేదు. అండ్ ఆథర్ చెప్తున్నారు థ్యాంక్స్ టు ద ప్రెజెంట్ గవర్నమెంట్. ఎందుకంటే ప్రెజెంట్ గవర్నమెంట్ మేక్ ఇన్ ఇండియా, క్లియర్, మేక్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రాం పెట్టారు. సో ఈ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం వలన చాలా వరకు ఇండియాలో కొత్త రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది జరిగింది. సో దీంతో క్లియర్, ఇప్పుడు మనం చాలా వరకు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, మెషిన్ లెర్నింగ్ని, డీప్ టెక్నాలజీని యూజ్ చేసి వెదర్ ఫోర్కాస్టింగ్ అనేది చెయ్యాలి. ఎందుకు అంటే వెదర్ ఫోర్కాస్టింగ్ అంటే సింప్లీ నథింగ్ బట్ ప్రతి సెకండ్ కూడా చేంజెస్ ఏవైతే క్లైమేట్లో వస్తుందో క్లియర్, వాటిని గ్యాదర్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా కంపైల్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా ప్రాసెస్ చేసి ఈ ప్రాసెస్ చేసి వచ్చిన ఇన్ఫర్మేషన్లో ఎక్కడైనా ప్రజలకి రాంగ్గా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటే వాటిని ప్రజలకి డిసెమినేట్ అనేది చేయాలన్నమాట. అంటే ఏంటి? ప్రజలకి చేరవేయాలి. ఇక్కడ ప్రాబ్లం ఉంది, మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అని. రైట్? సో ఈ విధంగా చేయడం అనేది గవర్నమెంట్ రోల్ అన్నమాట. క్లియర్? సో గవర్నమెంట్ కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ని చాలా వరకు ముందుకు తీసుకొని వెళ్ళి అడ్వాన్స్డ్ కంప్యూటర్స్ని కూడా యూస్ చేయాలి. ఇండియా చాలా వరకు ఫ్లడ్స్కి ఎస్, సైక్లోన్స్కి ఎస్, అండ్ ఇంకా హెయిల్ స్టార్మ్స్కి కానీ ఎస్, లైట్నింగ్ ఈవెంట్స్కి కానీ ఎస్, హీట్ వేవ్స్కి కానీ ఎస్, డ్రాట్స్కి కానీ ఎస్, వీటన్నిటికీ కూడా ఇండియా ఈరోజు వల్నరబుల్గా ఉంది. అవునా? సో అట్లీస్ట్ వెదర్ ఫోర్కాస్టింగ్ అనేది దానివల్ల మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది అంటే చాలామంది ప్రజల్ని కాపాడిన వాళ్ళను అవుతామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఏ సింపుల్ థింగ్. డ్రాట్ అనేది కూడా ఒక డిజాస్టరే. అవునా? డ్రాట్ అనేది తీవ్రంగా వస్తే దాన్ని డిజాస్టర్ కింద పరిగణిస్తారు. రైట్? అయితే డ్రాట్ అనేది వస్తుంది అని ముందుగానే వెదర్ ఫోర్కాస్టింగ్ వాళ్ళకి తెలిసింది. వాళ్ళు రైతులకి ముందే చెప్తారనమాట. ఈసారి వర్షాలు అనేవి ఎక్కువగా లేకపోవడం వలన కరువు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు రైస్ లాంటి పంటలు వేయకండి. రైస్ లాంటి పంట వేస్తే రైస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేజీకి 3000 లీటర్స్ ఆఫ్ వాటర్ దాకా తీసుకుంటుంది, దాదాపుగా 3000 లీటర్స్ తీసుకుంటుంది. సో అలాంటప్పుడు మీరు రైస్ వేయకుండా ఫర్ ఎగ్జాంపుల్ మిల్లెట్స్ లాంటి జోవర్ వేశారు అనుకోండి, జోవర్ 1 కేజీ పండడానికి
హార్డ్లీ 700 లీటర్స్ ఆఫ్ వాటర్ మాత్రమే తీసుకుంటుంది. అంటే నియర్లీ 1/3 ఆఫ్ రిక్వైర్మెంట్ ఆఫ్ రైస్ వాటర్ మాత్రమే జోవర్ తీసుకుంటుంది. సో డ్రాట్ కండిషన్స్లో ఎక్కువ వాటర్ గజ్లింగ్ క్రాప్స్ లైక్ రైస్, వీట్ లాంటివి కాకుండా జోవర్ కానీ అండ్ తక్కువ యూస్ చేసే వెజిటబుల్స్ కానీ లాంటివి యూస్ చేయడం, క్లియర్ ఫ్రూట్స్ లాంటివి యూస్ చేయడం చాలా మంచిది, అవునా కదా? సో ఈ ఇన్ఫర్మేషన్ రైతులకు ముందే ఇచ్చారనుకోండి, ఈసారి కరువు వస్తుంది చాలా జాగ్రత్తగా ఉండండి అని, దాన్ని బట్టి రైతులు వాళ్ళ నిర్ణయాలు అనేవి తీసుకుంటారనమాట. అంటే అప్పు చేసి పంట వేయడం లాంటివి మానేసి గవర్నమెంట్ దగ్గర నుంచి సబ్సిడీస్లో తెచ్చుకొని పంటని వేయడం అనేది జరుగుతుంది. అండ్ గవర్నమెంట్ కూడా ముందుగానే ప్రజలకి హెచ్చరిస్తుంది, వాళ్ళకి ప్రాపర్ ఇన్సూరెన్స్ కవరప్ అనేది చేయడం వలన రైతులకి లాస్ అనేది రాకుండా చూసుకుంటారనమాట. అర్థమవుతుందా? సో వెదర్ ఫోర్కాస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే మెయిన్ ఆర్టికల్ ఏమని చెప్తున్నారంటే వెదర్ ఫోర్కాస్టింగ్ అంటే ఇండియా అనేది ఒక పెద్ద కంట్రీ. అయితే ఇండియా అనే ఒక పెద్ద కంట్రీలో ఒక 100 వెదర్ ఫోర్కాస్టింగ్స్ పెడితే సరిపోతుందా? ఒక 1000 పెడితే సరిపోతుందా? ఒక 10,000 పెడితే సరిపోతుందా? రైట్. సో అందుకని రేదర్ దాన్ ఇండియా మొత్తానికి కూడా ఎట్లా ఉన్నాయో లేదో చూడకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ హైపర్ లోకల్ అంటే మారుమూల ప్రదేశాలు కూడా ఎక్కడైతే చాలా వల్నరబుల్గా ఉంటుందో ఆ ఏరియాస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెడుతూ చాలా ఎక్కువ మోతాదులో ఈ వెదర్ ఫోర్కాస్టింగ్ టెక్నిక్స్ని, సిస్టమ్స్ని యూస్ చేయాలి. ఆ టెక్నాలజీ అనేది గ్రౌండ్ లెవెల్ వరకు చాలా వెళ్ళి క్లియర్ ప్రజలేమీ ఇన్వెస్ట్మెంట్ చేయక్కర్లేదు, గవర్నమెంటే చేయాలి. గవర్నమెంటే ఈ వెదర్ ఫోర్కాస్టింగ్ డివైజెస్ని హైపర్ లోకల్ లెవెల్లో కూడా చేంజెస్ ఏ విధంగా వస్తున్నాయో నోట్ డౌన్ చేస్తూ దాని యొక్క ఇన్ఫర్మేషన్ని యూస్ చేసుకుంటూ ప్రజలకి అడ్వైస్ ఇవ్వడం కానీ గవర్నమెంటే డిజాస్టర్స్ టైంలో మేనేజ్ చేయడానికి యూస్ చేసుకునే విధంగా డేటాని కలెక్ట్ చేసి గ్యాదర్ చేయాలి అని చెప్తున్నారనమాట. సో మోర్ ఎంఫసిస్ అనేది హైపర్ లోకల్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అని అంటున్నారు. హైపర్ లోకల్ అంటే చాలా లో ప్లేసెస్లో, ఐ మీన్ అర్బన్ ఏరియాస్లోని మాత్రమే కాకుండా ఈవెన్ పల్లెటూరు అయినా హైపర్ లోకల్ చాలా వరకు కూడా కాన్సన్ట్రేటెడ్ ఏరియాస్లో కూడా వెదర్ ఫోర్కాస్టింగ్ పొల్యూషన్కైనా దేనికైనా కూడా ఉపయోగం అవుతుంది అని చెప్పి ఆథర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. రైట్. సో ఈ ఆర్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ హోప్ సో యూ గాట్ క్లియర్. ఇటువంటి ఆర్టికల్స్ని మెన్షన్ చేసేటప్పుడు నేను ఏ విధంగా ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకొని చెప్పానో మీరు కూడా ఎగ్జాంపుల్స్ అనేవి ఎగ్జామినేషన్స్లో పెడితే ఎక్కువ మార్క్స్ అనేవి స్కోర్ చేసే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. రైట్. ఎస్. అండ్ చూడమ్మా, చాలామంది మీలో అందరూ కూడా ఓన్గా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అయితే పాలిటీ కొంతవరకు మీరు ఓన్గా చదువుకున్న కొన్ని మిస్టేక్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ వేరే ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయ్యి అక్కడ ప్రాపర్గా పాలిటీ నేర్చుకోకపోయినా మీరు పిన్ టు పిన్ ఎండ్ టు ఎండ్ పాలిటీ లాంటి సబ్జెక్ట్ అనేది కవర్ చేయాలి అంటే మీకు ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్. అయితే ఇప్పుడు మీరు మన ఇన్స్టిట్యూట్లో ఈవెన్ కేవలం పాలిటీ వరకు కూడా ఇండివిజువల్ సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా ఇండివిజువల్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారంటే మీకు కేవలం 5,000కి వస్తుంది. లేదు, ఈ బిగ్ 4లో దట్ ఈస్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ టాపిక్స్లో ఎనీ 2 సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే 8,000, ఎనీ 3 సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే 10,000 అండ్ ఈ బిగ్ 4 అనేది కేవలం 12,000కి మాత్రమే వస్తుందన్నమాట. మనకి ఎంటైర్ యూపీఎస్సీలో ఈ బిగ్ 4 సబ్జెక్ట్స్ యొక్క వాల్యూ అనేది, వీటి యొక్క ఇంపార్టెన్స్ అనేది మనందరికీ కూడా తెలుసు. రైట్. సో అయితే యూ కెన్ చూస్ దిస్ క్లియర్. సో మీకంటూ బ్యూటిఫుల్ ఆఫర్ అనేది ఇక్కడ ఉండడం అనేది జరిగింది. అయితే మీకు చూడమ్మా, ఇది కంప్లీట్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు. 7893899553. రైట్. ఎస్. అయితే ఈ ఆర్టికల్ అనేది చూడమ్మా, వాట్ డస్ ఉత్తరాఖండ్ యూసీసీ ఎంటైల్ క్లియర్. అయితే ఈ ఆర్టికల్ అనేది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీలో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అన్నమాట. ఎందుకంటే ది యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే ఉందో అది మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఇంపార్టెంట్ పార్ట్లో మెన్షన్ చేసి ఉన్నది కాబట్టి ఈ ఆర్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే మనం పూర్తిగా బ్యాక్గ్రౌండ్తో పాటు మోస్ట్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్లో రీసెంట్గా తీసుకొచ్చిన బిల్ ప్రావిజన్స్ గురించి క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. సో అది హిందూస్ని, ముస్లిమ్స్ని ఏ విధంగా ఒక యూనిఫామ్ తీసుకొని రావడానికి ఎటువంటి పర్సనల్ లాస్ని చేంజ్ చేస్తుంది అండ్ ఏ విధంగా ఈక్వాలిటీని తీసుకొస్తుంది అనేది ఆర్టికల్లో నేను డీటెయిల్గా చెప్తాను. ఈ ప్రావిజన్స్ అన్ని కూడా మీరు క్లియర్గా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. క్లియర్. రైట్. సో ఫస్ట్లీ యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్. అయితే ఇది మనకి కాన్స్టిట్యూషన్ పరంగా చూసినట్లయితే
పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 44లో యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి డిస్క్రైబ్ చేయడం అనేది జరిగింది. ఏమని డిస్క్రైబ్ చేయడం జరిగింది? స్టేట్ హ్యాస్ టు స్ట్రైవ్, క్లియర్, స్టేట్ వీలైనంత వరకు ట్రై చేయాలంట. దేని గురించి? యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ట్రై చేయాలి అని చెప్పడం జరిగింది. క్లియర్, రైట్. అయితే ఎందుకు ఇట్లా యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ట్రై చేయాలని చెప్పారు అంటే, ఇండిపెండెన్స్ వచ్చేసరికి క్లియర్ ఇండియాలో ఉన్న టాప్ లీడర్స్ లైక్ జవహర్లాల్ నెహ్రూ గారు కూడా క్లియర్గా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇండియాలో ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. బట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్లో దీన్ని ఫండమెంటల్ రైట్స్గా పెట్టకుండా ఇంటెన్షనల్గానే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, అంటే స్టేట్ తను టైం చూసుకొని ఎస్ ఈకో సిస్టమ్ అంతా కూడా కన్వీనియంట్గా ఉంది అన్నప్పుడు మాత్రమే పెడితే బాగుంటుంది. పొలిటికల్ సిస్టమ్స్ కానీ సోషల్ సిస్టమ్స్ కానీ అన్నీ సెటిల్ అయిన తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఫండమెంటల్ రైట్స్లో పెట్టకుండా పార్ట్ 4 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఇంట్రడ్యూస్ అనేది చేయడం జరిగింది. ఓకేనా, రైట్. దిస్ ఈజ్ అబౌట్ ది బ్యాక్గ్రౌండ్. ఒకవేళ మనం ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి చూసుకున్నట్లయితే, రైట్, అయితే దిస్ ఈజ్ ది యూనిఫామ్ ఈ పేరులోనే ఉంది. సో ఇండియాలో ఉన్న అందరికీ కూడా యూనిఫామ్గా ఇది అప్లికేషన్లోకి వస్తుంది. వాట్ అబౌట్ ఇట్ ఈజ్ అబౌట్ ది సివిల్ కోడ్. అంటే సివిల్ కోడ్ గురించి అంటే ఇక్కడ పీపుల్ యొక్క కొన్ని రిలేషన్స్ అండ్ ఇష్యూస్ని ఇది డిస్కస్ చేస్తుంది. అది క్లియర్. వాళ్ళ యొక్క మ్యారేజ్ ఆస్పెక్ట్స్ అయితే కానివ్వండి, ఆర్ ఫ్యామిలీ ఆస్పెక్ట్స్ అయితే కానివ్వండి, డిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ ఆర్ ది కాన్సెప్ట్ ఆఫ్ డివోర్స్ కాన్సెప్ట్ అయితే కానివ్వండి, క్లియర్, ఆర్ ఇన్హెరిటెన్స్ ఇట్లాంటి కాన్సెప్ట్స్ అన్నిటికీ కూడా ఇండియాలో యాజ్ ఆఫ్ నౌ రిలీజియస్ బేసిస్ మీద డివిజన్స్ అయి ఉన్నాయి. క్లియర్, ఇవన్నీ కూడా పర్సనల్ లాస్ అని అంటాం. ఏమంటాం? మ్యారేజ్, ఫ్యామిలీ, డివోర్స్, ఇన్హెరిటెన్స్, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఇండివిజువల్ యొక్క పర్సనల్ ఆస్పెక్ట్స్లోకి వస్తాయి. సో పర్సనల్ లాస్, క్లియర్, సో పర్సనల్ లాస్ అనేవి రిలీజియస్ బేసిస్ మీద డివైడ్ అయి ఉన్నాయి. సో అంటే హిందూ రిలీజియన్ ఫాలో అయ్యే వాళ్ళు ఒక విధంగా ఫాలో అవుతారు, ఇస్లాం రిలీజియన్ ఫాలో అయ్యే వాళ్ళు ఒకలా ఫాలో అవుతారు, క్రిస్టియానిటీ వాళ్ళు ఒకలా ఫాలో అవుతారనమాట, రైట్. సో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి ఫండమెంటల్ రైట్స్లో క్లియర్గా ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 28 వరకు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది ఉన్నది. కాబట్టి వాళ్ళ రిలీజియస్ పర్సనల్ ఇష్యూస్ అనేవి వాళ్ళు నచ్చినట్లుగా వాళ్ళు పెట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో లెజిస్లేషన్స్ అనేవి చేయడం జరిగిందనమాట. ఓకేనా, రైట్. ఆర్టికల్ 25 to 28 గురించి కూడా మెన్షన్ చేయడం చాలా ఇంపార్టెంట్. చాలామంది కేవలం డిపిఎస్పి ఆస్పెక్ట్ అనేది టచ్ చేసి వదిలేస్తారు. బట్ ఎఫ్ఆర్ ఫండమెంటల్ రైట్స్ ఆస్పెక్ట్ కూడా టచ్ చేయడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అప్పుడే కాంప్రహెన్సివ్గా మనకు అర్థమవుతుంది. ఓకేనా, సో యూ మే గెట్ సమ్ డౌట్, సార్ ఎందుకు అసలు పార్లమెంట్లో లెజిస్లేషన్స్ అనేవి పర్సనల్ లాస్ మీద చేశారు, ఎందుకు చేశారు అంటే మనం వాళ్ళకి ఫ్రీడమ్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రతి రిలీజియన్కి కూడా ఫ్రీడమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది ఉన్నది. కాబట్టి ఈ రిలీజియస్ ఆస్పెక్ట్స్ గురించి ఏదైనా సరే వేరే రిలీజియన్కి ఇబ్బంది లేకుండా ఆ ఓన్ గ్రూప్ మాత్రమే దాన్ని అయితే సఫర్ అవుతారు, ఆర్ ఎంజాయ్ చేస్తే వాళ్ళే ఆ రైట్స్ని ఎంజాయ్ చేయాలి అన్న ఉద్దేశంతో వాళ్ళకంటూ ఫ్రీడమ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. క్లియర్, అయితే దీని యొక్క ప్రిన్సిపల్ అనేది కంప్లీట్లీ క్లియర్. ఏంటి అంటే ఇండియాలో ఉన్న రిలీజియన్ ప్రతి ఒక్కరిని, మేల్ అయినా ఫీమేల్ అయినా ఆర్ హిందూయిజం అయినా ఇస్లాం అయినా క్రిస్టియానిటీ అయినా వీళ్ళందరి యొక్క పర్సనల్ లాస్ని ఈక్వాలిటీ చేస్తూ యూనిఫార్మిటీ చేస్తూ పర్సనల్ లాస్ ప్లేసెస్లో కామన్ లాస్ అనేవి పెట్టడం జరిగిందనమాట, రైట్. పర్సనల్ లాస్ స్పేస్లో కామన్ లాస్ పెట్టడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనం సార్ వీటికంటూ ఏవైనా హిస్టారికల్ ఆస్పెక్ట్స్ అనేవి ఏమైనా ఉన్నాయా అంటే బేసిక్గా చూడండి, దట్ ఈస్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ బ్రిటిష్. క్లియర్, బ్రిటిష్ టైంలో వాళ్ళు ఎటువంటి యూసీసీ కోడ్ని ఇంట్రడ్యూస్ చేయలేదు, రిలీజియస్ బేసిస్గానే ఫ్రీడమ్ అనేది వదిలేశారనమాట. క్లియర్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది ఆస్పెక్ట్స్ ఆఫ్ పోర్చుగీస్ మాత్రం అట్లా చేయలేదు. పోర్చుగీస్ ఎప్పుడైతే వాళ్ళు గోవాని కూడా వాళ్ళ కంట్రోల్లో 1960 వరకు కూడా ఉంచుకున్నారో గోవాలో యూనిఫామ్ సివిల్ కోడ్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఓకేనా,
పోర్చుగల్ రూల్ చేసిన గోవాలో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది పెట్టారు. బట్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ది నెపోలియనిక్ కోడ్ అని అంటాం. క్లియర్. సో నెపోలియన్ కోడ్స్ ఉంటాయి కదా, ఇది నెపోలియనిక్ కోడ్ అనమాట. ఏ రిలీజియన్ వాళ్ళైనా సరే వాళ్ళకి ఒకే యూనిఫామ్ లాస్ ఉంటాయి అన్న విధంగా పోర్చుగీస్ రూల్లో గోవాలో మనం చూసేవాళ్ళం అన్నమాట. రైట్. ఎస్. సో అయితే వాటి ప్రకారం మనకి డిఫరెంట్ లాస్ అనేవి కూడా రావడం అనేది జరిగింది. అయితే యాజ్ ఆఫ్ నౌ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఉత్తరాఖండ్లోనే స్టేట్లో బిల్ తీసుకొచ్చారని మనం చెప్పాం, అవునా? అయితే బిల్ తీసుకొని రాకముందు వరకు ఇండియాలో అసలు ఈ డిఫరెంట్ కమ్యూనిటీస్కి ఎటువంటి లాస్ ఉన్నాయి, అవి దేన్ని డిస్క్రైబ్ చేస్తున్నాయో కూడా ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా చూడండి. అయితే వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ హిందూస్ విషయానికి వచ్చేసరికి హిందూస్ మ్యారేజ్ ఆస్పెక్ట్స్ కానీ ఫ్యామిలీ ఆస్పెక్ట్స్ కానీ ప్రతిదీ కూడా మనకి సెపరేట్ యాక్ట్ అనేది హిందూస్కి ఉన్నది. దట్ ఈస్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్. క్లియర్. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 అనేది ఉందన్నమాట. క్లియర్. అండ్ అలానే అవుట్ సైడ్ కాస్ట్ మ్యారేజెస్ని యాక్సెప్ట్ చేసుకునే విధంగా దెర్ ఈజ్ ఎ స్పెషల్ యాక్ట్ దట్ ఈస్ కాల్డ్ ది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్. క్లియర్. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 అనేది కూడా మనకి ఉందన్నమాట. రైట్. సో ఇవి జనరల్గా పర్సనల్ లాస్ని కొంతవరకు కూడా హిందూ రిలీజియన్ వరకు కూడా ఇవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అన్నమాట. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ ముస్లిమ్స్. క్లియర్. ముస్లిమ్స్. సో ముస్లిమ్స్కి వాళ్ళకంటూ కొన్ని షరియత్ లాస్ అనేవి ఉన్నాయి. క్లియర్. షరియత్ కొన్ని షరియత్ లా ఇస్లామిక్ లాస్ అనేవి ఉన్నాయి, వాళ్ళు అది ఫాలో అయ్యేవారు. ఒకవేళ రైట్. సో ఒకవేళ హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ అట్లా మ్యారేజ్ చేసుకున్నట్టయితే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అనేది ఇక్కడ అప్లికేషన్లోకి వచ్చేదన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి రిమైనింగ్ కమ్యూనిటీస్ కానీ క్లియర్ బుద్ధిజం అయినా జైన్స్ అయినా వీళ్ళందరూ కూడా క్రిస్టియానిటీ అయినా వాళ్ళ ఓన్ పర్సనల్ లాస్ ఏవైతే ఉండేవో వాటి మీద ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువై ఉండేది. రైట్. ఎస్. అయితే ఇట్లా ఉన్న ఈ కండిషన్స్లో యాజ్ ఆఫ్ నౌ మనం చూసుకున్నట్లయితే ఉత్తరాఖండ్ అనేది ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ అనమాట అసెంబ్లీలో బిల్ పెట్టి కొన్ని ఇంపార్టెంట్ ప్రావిజన్స్ గురించి కూడా డిస్కస్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఇప్పుడు మనం వాటి గురించి క్లియర్గా ఆ బిల్లో ఏమున్నాయి, కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ అనేవి ఇన్ జనరల్గా ఏం తీసుకొస్తున్నారా అనేది నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. రైట్. ఎస్. అయితే ఈ చేంజెస్ అనేవి ఏ రిలీజియన్లో ఏ విధమైన చేంజెస్ వస్తున్నాయో పర్టికులర్గా ఈ ఆస్పెక్ట్లో మనం చూద్దాం. క్లారిటీ అనేది పూర్తిగా వస్తుంది. వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ ముస్లిం రిలీజియన్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్లియర్ మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అనేది ఉమెన్కి 18 ఇయర్స్గా ఇప్పుడు ఫిక్స్ చేయడం జరిగింది అండ్ మేల్స్కి 21 ఇయర్స్గా ఫిక్స్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో అయితే మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అనేది ఇంతవరకు ఏదైతే హిందూ మ్యారేజ్ యాక్ట్లోని స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో అట్లా ఉండేదో ఈవెన్ ముస్లిమ్స్కి కూడా మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఫర్ ఫీమేల్స్కి 18 ఇయర్స్, మేల్స్కి 21 ఇయర్స్గా ఫిక్స్ చేయడం అనేది జరిగిందనమాట. రైట్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ సక్సెషన్. క్లియర్. రైట్. సో దట్ ఈజ్ ఒక జనరేషన్ తర్వాత నెక్స్ట్ జనరేషన్కి ఏ విధంగా అసెట్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి అని చూస్తాం కదా, ఆ సక్సెషన్ లాస్ కూడా పూర్తిగా ఇస్లాం కల్చర్లో చేంజ్ చేయడం అనేది జరిగింది. సో దీని ప్రకారం ఉత్తరాఖండ్లో ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 ప్రకారం ప్రతిదీ కూడా వర్తిస్తుంది అని చెప్తారనమాట. క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ ఉంది అంటే వాళ్ళకి డిఫరెంట్ క్లాస్ ఆఫ్ హెయిర్స్ ఉంటారు. క్లాస్ 1 హెయిర్. క్లియర్. హెయిర్ అంటే వారసుడు అనమాట. క్లాస్ 1 హెయిర్స్ ఉంటారు. క్లాస్ 1 హెయిర్ అంటే ఎవరెవరు ఉంటారు? చిల్డ్రన్ ఉంటారు. ఆర్ ఒక మేల్ చనిపోతే అతని వైఫ్ క్లియర్ వైఫ్ విడో అయి ఉంటారు కదా, సో ఆమెకి పూర్తిగా అసెట్స్ అనేవి ఉంటాయి. క్లియర్. క్లాస్ 1 హెయిర్స్ అంటాము. క్లాస్ 1 హెయిర్ అంటే చిల్డ్రన్ అండ్ విడోస్ అనమాట. ఒకవేళ క్లాస్ 1 హెయిర్ ఎవరు లేకపోతే నెక్స్ట్ క్లాస్ 2 హెయిర్ అనమాట. క్లియర్. నెక్స్ట్ ఒకవేళ క్లాస్ 1 వారసులు ఎవరైనా లేకపోతే క్లాస్ 2 వారసులు ఎవరెవరు ఉంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి చనిపోతే వాళ్ళ సిబ్లింగ్స్. క్లియర్. వాళ్ళ అన్నదమ్ములు కానీ చెల్లెలు కానీ వాళ్ళకి పవర్ అనేది వెళ్తుంది. ఒకవేళ వాళ్ళు కూడా లేకపోతే నియరెస్ట్ క్లోజెస్ట్ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎసెట్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో సక్సెషన్ అనేది ఇంతవరకు కూడా ఇండియన్ సక్సెషన్ యాక్ట్ అనేది ఉండేదన్నమాట. ఏముండేది? ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఏముండేది? ఇండియన్ సక్సెషన్ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం ఇట్లా క్లాస్ 1 హెయిర్స్, క్లాస్ 2 హెయిర్స్ అనేవి ఉండేవి. దానితో అలైన్ చేస్తూ యూనిఫామ్ సివిల్ కోడ్లో ముస్లిమ్స్కి కూడా ఈ ప్రావిజన్స్ అనేవి పెట్టడం జరిగింది. క్లియర్. ఒకటి మినిమం ఏజ్
అనేది రెండు జెండర్స్కి కూడా ఫిక్స్ చేశారు. సక్సెషన్ లాస్ కూడా ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925కి అలైన్ అయ్యే విధంగా పెట్టడం అనేది జరిగిందనమాట. క్లియర్? రైట్. సి అండ్ నెక్స్ట్ కూడా ది టెస్టమెంటరీ సక్సెషన్ అంటే నథింగ్ బట్ వాళ్ళ ఎసెట్స్, ప్రాపర్ ఎసెట్స్ అనమాట. ప్రాపర్ ఎసెట్స్ అనేవి ఎలా వెళ్తాయి? సి ప్రాపర్ ఎసెట్స్ అనేవి 2 కాన్సెప్ట్స్. ఒకటి ఒక విల్ అంటే వీలునామా అని అంటాం కదా, వీలునామా రాయొచ్చు. ఆర్ కొన్నిసార్లు దెర్ ఈజ్ నో విల్ అంటే వీలునామా రాయకుండా చనిపోయారు అనుకోండి ఒక వ్యక్తి. క్లియర్? అయితే వీలునామా రాసిన విధంగా తన ఆస్తి అనేది డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. క్లియర్? ఒకవేళ వీలునామా రాయకన్నా ఎవరైనా చనిపోయినట్లయితే అప్పుడు ఈ క్లాస్ 1 హెయిర్, క్లాస్ 2 హెయిర్ కింద వాళ్ళకి వెళ్తాయన్నమాట ఆస్తులు అనేవి. ఎటువంటి డివిజన్స్ అనేవి ఉండవు. క్లాస్ 1 హెయిర్ వాళ్ళకి పూర్తి అసెట్స్ అనేవి వెళ్తాయి, తర్వాత క్లాస్ 2 హెయిర్స్కి వెళ్తాయి అన్నమాట. ఒకవేళ వీలునామా రాసినట్లయితే ఆ వీలునామా రాసిన ప్రకారం వాళ్ళకి వెళ్తాయి అన్నమాట. రైట్? ఎస్. అప్పుడు క్లాస్ 1 హెయిర్ అయినా క్లాస్ 2 హెయిర్ అయినా అనవసరం. ఒక వ్యక్తి వీలునామా ప్రకారం నేను క్లాస్ 1 హెయిర్స్కి ఇవ్వను, క్లాస్ 2 హెయిర్స్కి మాత్రమే ఇస్తాను అన్న వాళ్ళకి మాత్రమే వెళ్తాయి. వీలునామా రాయకపోతే ఆటోమేటిక్గా క్లాస్ 1 హెయిర్కే వెళ్తాయి అన్నట్లుగా రాయడం అనేది జరిగిందనమాట. రైట్? సో అయితే ఇక్కడ ఈ క్లాస్ 1 హెయిర్లో మీకు తెలుసు చిల్డ్రన్ కానీ, విడో కానీ, పేరెంట్స్ కానీ. క్లియర్? వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే క్లాస్ 1 హెయిర్లో ఈవెన్ పేరెంట్స్ కూడా పెట్టడం జరిగింది. ఏ అనే వ్యక్తికి పేరెంట్స్ ఉంటే ఆ పేరెంట్స్ కూడా సరిసమానంగా డబ్బులు అనేవి వెళ్ళడం జరుగుతుందన్నమాట. రైట్? ఎస్. అండ్ గుర్తుంచుకోండి, ఇస్లాంలో జనరల్గా పాలిగమీ, ఓకేనా, పాలిగమీ అనేది ఉంటుంది. పాలిగమీ అంటే ఏంటి? పాలి అంటే మెనీ, గమీ అంటే మ్యారేజ్ అనమాట. అంటే అర్థం ఏంటి? ఒక మేల్ ఎక్కువ మంది ఫీమేల్స్ని మ్యారేజ్ చేసుకోవచ్చు అన్నమాట. క్లియర్? ఒక మేల్ ఎక్కువ మంది ఫీమేల్స్ని మ్యారేజ్ చేసుకుంటే వన్ ఆఫ్ ది టైప్స్ ఆఫ్ మల్టీ మ్యారేజ్ సిస్టమ్ అనేది చూసుకున్నట్లయితే పాలిగమీ అని అంటామన్నమాట. ఈ పాలిగమీని బ్యాన్ చేయడం అనేది జరిగింది. ఇస్లాం కల్చర్లో ఉన్న పాలిగమీని బ్యాన్ చేశారు. అండ్ ది అదర్ కల్చరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇస్లాం, దట్ ఈజ్ నికా హలాలా కానీ అండ్ ఈవెన్ ఇద్దత్ కానీ. క్లియర్? ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ బ్యాన్ చేయడం అనేది జరిగింది. క్లియర్? కంప్లీట్ బ్యాన్ చేశారనమాట. రైట్? పాలిగమీ లేదు, నికా హలాలా లేదు, ఇద్దత్ కూడా మొత్తం బ్యాన్ చేయడం అనేది జరిగిందనమాట. రైట్? సో ఇవి మనకి ముస్లిమ్స్లో ఉత్తరాఖండ్లో తీసుకొచ్చిన చేంజెస్ అనమాట. రైట్? మినిమం ఏజెస్ అనేది సెట్ చేశారు, సక్సెషన్ యాక్ట్ అనేది అలైన్ చేశారు, అసెట్స్ అనేవి ఏ విధంగా పంచాలో క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ ఏవైతే బ్యాన్ చేశారో వాటన్నిటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం హిందూస్లో క్లియర్ కొన్ని చేంజెస్ అనేవి నార్మలైజ్ చేయడం అనేది జరిగింది. వాటిని ఒక్కసారి చూద్దాం. చూడండి, ఈవెన్ హిందూస్లో కూడా క్లాస్ 1 హెయిర్స్, క్లియర్, వారసులు అని చెప్తున్నాం కదా. క్లాస్ 1 హెయిర్ ఒకవేళ ఏ అనే వ్యక్తి చనిపోయినట్లయితే తన ఆస్తి అంతా ఎవరికి వెళ్తుంది? క్లాస్ 1 హెయిర్కి వెళ్తుంది. సో దీంట్లో ఇంతవరకు కేవలం చిల్డ్రన్ వచ్చేవాళ్ళు అండ్ వైఫ్ వచ్చేవారు. క్లియర్? అయితే చిల్డ్రన్ వైఫ్తో పాటు ఈవెన్ ఇద్దరి పేరెంట్స్ని కూడా యాడ్ చేయడం అనేది జరిగిందనమాట. క్లియర్? ఈవెన్ ఇద్దరు పేరెంట్స్ని కూడా యాడ్ చేయడం అనేది జరిగింది. ఇది ఒక వెల్కమ్ మూవ్ అని చెప్పి కూడా కొంతమంది చెప్తున్నారనమాట. రైట్? అండ్ ఇది మాత్రమే కాదు, అయితే ఇంతవరకు హిందూ లా ప్రకారం ఎన్సిస్ట్రల్ ప్రాపర్టీ, క్లియర్, ఎన్సిస్ట్రల్ ప్రాపర్టీ అండ్ ఇంకా సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీకి డిఫరెంట్ డిస్టింక్షన్ అనేది ఉండేదన్నమాట. క్లియర్? ఎన్సిస్ట్రల్ ప్రాపర్టీకి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీకి డిఫరెన్స్ అనేది ఉండే. బట్ ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చిన తర్వాత ఈ డిస్టింక్షన్ అనేది తీసేశారనమాట. క్లియర్? సో న్యూ యూసీసీ బిల్ ప్రకారం ఏ వ్యక్తి అయినా సరే ఈ ఎన్సిస్ట్రల్ ప్రాపర్టీని, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీని ఒక విధంగానే కన్సిడర్ చేసి వాటిని పంచే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. రైట్? ఎస్. సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అంటే ఎన్సిస్ట్రల్ ప్రాపర్టీ అంటే వారసులుగా అవ్వడం వలన ప్రీవియస్ జనరేషన్స్ నుంచి అసెట్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటే ఎన్సిస్ట్రల్ ప్రాపర్టీ అని అంటాము. లేదు కష్టార్జితంతో సంపాదించుకున్నట్లయితే సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అని అంటామన్నమాట. క్లియర్? రైట్? అయితే ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నామంటే ప్రీవియస్గా ఒక వ్యక్తి తన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీని మాత్రమే తనకి నచ్చిన విధంగా ఎవరికైనా రాసే ఛాన్స్ అనేది ఉండేది. యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ మాత్రం తను కేవలం కొంత రేషియోలో పంచాలి అని ఉంటే ఆ రేషియోలో పంపకం అనేది జరిగేదన్నమాట. బట్ ఇప్పుడు ఆ డిస్టింక్షన్ అనేది తీసేశారు. ఈ రెండింటి మీద కూడా పూర్తి హక్కు అనేది ఒక వ్యక్తికి ఉంటుందన్నమాట. రైట్? క్లియర్? అండ్ మనం ఆల్రెడీ చూసాం పేరెంట్స్ని కూడా క్లాస్ 1 హెయిర్స్ కింద చెప్పడం అనేది జరిగిందనమాట. సో దీంతో ఒకవేళ
ఏ అనే వ్యక్తి యొక్క ఫాదర్ చనిపోయినా, మదర్ ఉన్న మదర్కి కొంత డబ్బులు వెళ్తాయి. ఈ ఏ అనే వ్యక్తి చనిపోయినా వాళ్ళ పేరెంట్స్కి కూడా సేఫ్టీ అనేది ఉండే విధంగా తీసుకొచ్చారనమాట. క్లియర్. అండ్ మరికొన్ని చేంజెస్ అనేవి రిమైనింగ్గా యావరేజ్ అవుట్ చేస్తూ తీసుకొని రావడం జరిగింది. ఒకటి, ద కాన్సెప్ట్ ఆఫ్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ని ఉత్తరాఖండ్ గవర్నమెంట్ క్లియర్గా యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్స్ని యాక్సెప్ట్ చేసింది కాబట్టి. సో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఎవరైనా ఉండాలి అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. క్లియర్. కొన్ని కండిషన్స్ అనేవి చెప్పింది. లివ్ ఇన్ రిలేషన్లో ఉండొచ్చు, ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ ఇద్దరు పార్ట్నర్స్ యొక్క ఏజ్ అనేది అబౌట్ 21 years క్రాస్ అయ్యి ఉండాలి. క్లియర్. ఇద్దరి ఏజ్ కూడా 21 years క్రాస్ అయి ఉండాలి. అండ్ ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఒకవేళ చిల్డ్రన్ కనుక పుట్టినట్లయితే ఆ చిల్డ్రన్కి పూర్తి లీగల్ పవర్స్ అనేవి వాళ్ళిద్దరి మీద కూడా ఉంటాయి అని చెప్తున్నారనమాట. క్లియర్. చిల్డ్రన్కి లైక్ ఒక మ్యారేజ్లో చిల్డ్రన్ పుడితే ఎంత వాల్యూ ఉంటుందో, ఈవెన్ లివ్ ఇన్ రిలేషన్షిప్లో కూడా ఒక చిల్డ్రన్ పుట్టినా సరే అదే లీగల్ రైట్స్ అనేవి ఆ పిల్లలకు కూడా వెళ్తాయని చెప్తున్నారు. అండ్ ఇంకా క్లియర్గా చెప్తున్నారు, దట్ ఈజ్ మ్యారీడ్ ఇండివిజువల్స్. క్లియర్. మ్యారీడ్ ఇండివిజువల్స్ అసలు లివ్ ఇన్ రిలేషన్షిప్లోకి వెళ్ళకూడదు అని చెప్తున్నారనమాట. రైట్. సో మ్యారీడ్ ఎవరైనా మేల్ అయినా ఫీమేల్ అయినా మ్యారేజ్ అయిపోతే లివ్ ఇన్ రిలేషన్షిప్లోకి వెళ్ళకూడదు. చిల్డ్రన్కి లీగల్ రైట్స్ ఉంటాయి. ఇద్దరికి 21 years దాటి ఉండాలి. అండ్ రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ చేస్తూ తీసుకొని రావడం జరిగిందనమాట. క్లియర్. అండ్ ఇది మాత్రమే కాదు, దే ఆల్సో సే దట్ ఇన్ జనరల్గా ఎవరైనా సరే మ్యారేజ్ చేసుకున్నా, క్లియర్, ఇన్ జనరల్గా ఎవరైనా మ్యారేజ్ చేసుకున్నా మ్యారేజెస్ రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ చేశారు. క్లియర్. మ్యారేజెస్ రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ చేయడం జరిగింది వితిన్ 60 days లోపల. క్లియర్. వితిన్ 60 days లోపల వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది చేయాలి, వాళ్ళ మ్యారేజ్ జరిగినట్టు. ఒకవేళ రిజిస్ట్రేషన్ టైంలో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళకి 3 months జైలు అనేది కూడా ఉంటుంది, 25,000 ఫైన్ కూడా ఉండడం అనేది ఉందన్నమాట. క్లియర్. అండ్ నెక్స్ట్ క్లియర్గా చెప్పేశారు, ఏ రిలీజియన్ అయినప్పటికీ కూడా డివోర్స్. క్లియర్. వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ డివోర్స్ అనేది ప్రతి ఒక్కరూ కూడా కోర్టు ప్రొసీడింగ్స్తోనే తీసుకోవాలి. ఏంటి సార్ అంటే, యాజ్ ఆఫ్ నౌ హిందూస్ అందరూ కూడా డివోర్స్కి కోర్టు ప్రొసీడింగ్స్నే ఫాలో అయ్యేవారు అనమాట. క్లియర్. బట్ ఇస్లాం కల్చర్లో మాత్రం కోర్టు ప్రొసీడింగ్స్ అవసరం లేదు. పెద్దల సమక్షంలో ఆర్ నార్మల్గా అయినా ట్రిపుల్ తలాక్ చేసినట్లయితే, క్లియర్, సో ట్రిపుల్ తలాక్ చేసినట్లయితే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ అనేది బ్రేక్ డౌన్ అయిపోయినట్టు అనమాట. బట్ ఇప్పుడు క్లియర్గా ఉత్తరాఖండ్ యూసీసీ బిల్ అనేది చెప్తుంది, ఉత్తరాఖండ్లో ఎవరైనా డివోర్స్ తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా కోర్టు ప్రొసీడింగ్స్తో మాత్రమే తీసుకోవాలి అని చెప్తున్నారనమాట. క్లియర్. రైట్. అండ్ ఇది మాత్రమే కాదు, క్లియర్గా చెప్తున్నారు, ఈ యూసీసీ బిల్ ఏదైతే ఉందో ఇది కేవలం డిఫరెంట్ రిలీజియన్ పీపుల్కి అంతే తప్ప ఎటువంటి ట్రైబల్కి కూడా ఈ రిలీజియన్ అనేది వర్తించదు అని చెప్తున్నారు. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. క్లియర్. సో ఏ రిలీజియన్కి కూడా, క్లియర్, ఏ రిలీజియన్ వాళ్ళ డిఫరెన్స్ అనేది లేకుండా అందరికీ అప్లై అవుతుంది. బట్ ట్రైబల్స్కి మాత్రం ఈ యూసీసీ అనేది అప్లై కాదు అని గుర్తుంచుకోండి. రైట్. ఎస్. సో ఈ విధంగా టోటల్ ఓవరాల్ బిల్ అనేది మనకి డిస్క్రైబ్ చేయడం అనేది జరిగిందనమాట. రైట్. అండ్ చూడడం ఇక్కడ ఆంథ్రోపాలజీ కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది January 22 అంటే నిన్నటితో బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది 2024ది కొత్త బ్యాచ్. సో అయితే స్పెషాలిటీ ఏంటంటే క్లాసెస్ అన్ని కంటిన్యూస్గా నేను తీసుకుంటాను అండ్ మీకు క్యూరేటెడ్ కంటెంట్ అనేది ఉంటుందమ్మా. క్లియర్. ఎగ్జామినేషన్ కావాల్సిన కంటెంట్ అనేది ఉంటుంది, కంప్లీట్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. షూరిటీ ఏంటి అంటే 90% ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మన క్లాస్ నోట్స్ నుంచి ఖచ్చితంగా వస్తాయి. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ మీకు కంప్లీట్ యాక్సెసిబిలిటీ ఉంటుందమ్మా. రైట్. సో 30,000 కోర్స్ అనేది మీకు కేవలం 22,500 రూపీస్కి మాత్రమే లాంచ్ చేయడం జరిగింది. అయితే మీకు ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. ఆప్షనల్ అంతా కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో మీరు ఎగ్జామినేషన్ టైంలో కూడా రివైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ చూడండి, మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు 7893899553. అయితే మీరు ఇంకా ఆప్షనల్ సెలక్షన్లో కన్ఫ్యూషన్లో ఉన్నా, నాతో మాట్లాడాలనుకున్నా మీరు నెంబర్ కాల్ చేసినట్లయితే మీరు నాతో మాట్లాడగలరు. సో మీకు కంప్లీట్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒకవేళ ఈవెన్ ఆంథ్రోపాలజీ రిలేటెడ్ మీరు కొన్ని క్లాసెస్ కూడా వినాలనుకుంటే, డెమో కూడా కావాలనుకున్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు.